ప్రేక్షకులతో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అలాగే మహిళల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నతమైన శిఖరాలకు అధిరోహిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ కూడా బాగా యూటిలైజ్ చేసుకొని 33% వాళ్ళకున్న స్కీమ్స్ని కానీ బాగా మహిళలందరూ యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మహిళలందరూ కూడా మేమందరం కూడా అభివృద్ధి చెందుతున్నాము అంటే ఈ రోజులో వాళ్ళు ఇచ్చిన గొప్ప అవకాశాలు మాకందరికీ. అండ్ మహిళలు అంటే ఒక పాత్ర ఒక్కటి మాత్రమే, ఒక తల్లి పాత్రే కాకుండా చిన్నప్పటి నుంచి అన్నగా, చెల్లిగా, తమ్ముడుగా ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత నిమిత్తంలో ప్రతి ఒక్కరు మహిళ కూడా ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటున్నారు. అలాగే ఇంట్లోనే చూసుకుంటూ ఇంకా విద్యారీత్యాలో కూడా వాళ్ళు పాలు పంచుతున్నారు. ఇంకా ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని యూజ్ చేసుకుంటూ ఈరోజు మాకు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కందులు నాగరాజు గారు, ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మమ్మల్ని సన్మానించారండి. ఆనందంగా ఉంది, ఎందుకంటే మహిళలకంటూ ఒక గుర్తింపునిచ్చినందుకు. అండ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 9 TV వాళ్ళకి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మరి ఇక్కడికి కార్పొరేట్ గారు ఎంతో మహిళలందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సమాజంలో మంచి గుర్తింపు అనే భావంతో మాకు ఈరోజు కార్పొరేట్ గారు పిలిచారు. అలాగే ఎమ్మెల్యే గారు వంశకృష్ణ సార్ కూడా వచ్చారు. మమ్మల్ని ఎంతో మరి మహిళలందరూ పిలిచి సన్మానం చేశారు. అలాగే మహిళలంటే మహారాణులండి. ఎంతో ఈ పబ్లిక్ అయితేది ఎండలో రాణించినా కూడా మహిళలు ఏమీ కూడా తీసేది లేదు. ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మమ్మగా ఇన్ని మనం పాత్రలో పోషిస్తూ ఒక మహిళలు చదువు విషయం ఏంటి, ఒక మరి కాపురాల విషయం ఏంటి కానీ ముందుకు మహిళలు చాలామంది ముందడుగు వేస్తూ నడుపుతూ మన ముందుకు సాగుతున్నారండి. అలాగే మన భారతదేశంలో ఎవరు తర్వాత ఎంఎస్సి సుబ్బలక్ష్మి గారు కనకోగల ఆమె, తర్వాత మన భారతదేశంలో మన మదర్ తెరీసా ఎంతో త్యాగాలు చేసే రోజులకి అలాంటిది లేడీస్ దేంట్లో కూడా తీసుకోలేదండి. చదువు విషయం ఏంటి, ఒక భరతనాట్యం ఏంటి కానీ, ఒక జాబ్ విషయం ఏంటి కానీ ప్రతి మహిళను కూడా ముందుకు ఎటువంటి రిమార్క్ లేకుండా చక్కగా మనం ముందుకి నడుస్తున్నామండి. అలాగే పట్టుదలతో కృషి చేస్తున్నాము. ఏ పని చేసినా కూడా ధైర్యము, సహనము, ఓపిక ఉండాలని ఉంటుంది మనకి. ఆ విధంగా నడుస్తున్నామండి. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు. అందరూ మహత్తులుగా ఉన్నారు. ఆమె మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళు ఉదాహరణ తీసుకుంటూ మేము కూడా ఎంతో చక్కగా ఈ ప్రజల్లో మంచి గుడ్విల్గా సాగుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మేము మంచి గుడ్విల్గా నడుస్తున్నామండి. అలాగే మా తోటి డాక్టర్స్ అయితేమి, టీచర్స్ అయితేమి, లెక్చర్స్ అయితేమి కూడా వాళ్ళు కూడా ఎంతో బాగా చక్కగా పబ్లిక్ ఎంతో సమాధానం చెప్తూ ఎంతో మీరు బాగుపడాలని రేపటి పౌరాలుగా మరి మహిళలు కూడా చక్కగా ఇస్తున్నారండి. మరి ఈరోజు మాకు ఎంతో చక్కగా పిలిచి కార్పొరేట్ గారు, ఎమ్మెల్యే గారు పిలిచి మమ్మల్ని ఇక్కడ సన్మానం చేశారు. చాలా